ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అర్ధరాత్రి వేళ మైండ్ బ్లాక్ అయ్యే భారీ చోరీ జరిగింది. దొంగలు సినీ ఫక్కీలో గోడకు కన్నం వేసి ఏకంగా 2 కోట్ల రూపాయలు విలువైన మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులతో పరారయ్యారు. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న సోనో విజన్ మొబైల్ షాప్ లో శుక్రవారం అర్ధరాత్రి ఈ దోపిడీ జరిగింది. పక్కా ప్లాన్ తో వచ్చిన దుండగులు షాపు వెనుక గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. షాపులో ఉన్న సుమారు 50 అత్యంత విలువైన యాపిల్ ఐఫోన్లతో పాటు వివిధ కంపెనీలకు చెందిన మరో 200 స్మార్ట్ ఫోన్లు, పలు రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఊడ్చేశారు. చోరీకి గురైన ఈ వస్తువుల మొత్తం విలువ సుమారు 2 కోట్ల వరకు ఉంటుందని షాపు నిర్వాహకులు చెబుతున్నారు. శనివారం ఉదయం యథావిధిగా షాపు తెరిచిన సిబ్బంది లోపల గోడకు కన్నం పడి ఉండటం, కౌంటర్లు, ర్యాక్లలోని ఫోన్లు మాయమవ్వడం చూసి షాక్ కు గురయ్యారు. వెంటనే ఎస్వి యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీంతో కలిసి రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోనో విజన్ షాపుతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ను జల్లెడపడుతున్నారు. ఈ తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్ లో ఈ సోనో విజన్ షోరూమ్ ఉంది, ఎలక్ట్రానిక్ గూడ్స్ షాప్ ఇది. మాకు తెలిసిన సమాచారం వరకు ఇప్పటి వరకు రాత్రి సుమారు 1:20 ఈ సోనో విజన్ బిల్డింగ్ కాంప్లెక్స్ రైట్ సైడ్ ఉన్న వాల్ను బ్రేక్ చేసి గుణపంతో దాంట్లోకి ఎంటర్ అయ్యేట్టు కనిపిస్తూ ఉంది. తర్వాత లోపలికి వెళ్ళి కాస్ట్లీ మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళినట్టు మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళు ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదు ఎన్ని ఫోన్లు పోయినాయని. ఇచ్చిన తర్వాత వాటిని టెక్నికల్గా తర్వాత వేరే ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ చేసే వాళ్ళు ఎవరున్నారు దాని ప్రకారం చేసి మనం చేయడం జరుగుతుంది. దీంట్లో సాడ్ థింగ్ ఏమంటే 1 month బ్యాక్ సెక్యూరిటీతో మానేసినాడంట. అంత తర్వాత వీళ్ళు సెక్యూరిటీ పెట్టుకోవాలి. మేము చాలామంది చెప్తున్నాం, ఎలక్ట్రానిక్ గూడ్ షాప్స్ కావచ్చు, మొబైల్ ఫోన్ షాప్స్ కావచ్చు, సెక్యూరిటీ రాత్రి కూడా ఒకటి పెట్టుకోని చెప్పి 30 మంది స్టాఫ్ పని చేస్తున్నారు, ఒక సెక్యూరిటీ గార్డ్ లేదు నైట్ టైం. అంటే కొంచెం నెగ్లిజెన్స్ వాళ్ళ వైపు నుంచి కూడా. ఇంత కాస్ట్లీ మెటీరియల్ ఉన్నప్పుడు మినిమం అది రెస్పాన్సిబిలిటీ. కాబట్టి నేను అప్పీల్ చేసేది ఏమంటే డిపార్ట్మెంట్ వైపు నుంచి మిగతా షాప్స్ వాళ్ళు కూడా నైట్ ఒకరిని పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మిగతా వాళ్ళు పెట్టుకుంటే మనం పోలీస్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు 200 అని చెప్తున్నారు. స్పెసిఫిక్ ఇచ్చినాక దాని గురించి మీకు అప్డేట్ ఇస్తాం. ఉన్నాయి కొద్దిగా లోపలికి ఎంటర్ అయింది ఒకడే లోపలికి ఎంటర్ అయింది కనిపిస్తూ ఉంది. కొంచెం వేరే కన్సీల్ అయి ఉన్నాడు, మాస్క్ చేసుకున్నాడు. అది మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం. అదేనండి 1:20 ఆ ప్రాంతంలో ఎంటర్ అయ్యింటే మనకు కనిపిస్తూ ఉంది. ఒక 1 hour తర్వాత మళ్ళీ మొబైల్ ఫోన్స్ ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన సమాచారం వరకు మొబైల్ ఫోన్స్. ఈవినింగ్ లోపల మనకి కంప్లీట్ సమాచారం తెలుస్తుంది. క్లూస్ టీమ్ కూడా వచ్చారు. దాన్ని బెరీ చేసుకుని మనం ఏమైనా పాత అఫెండర్స్ ఉన్నారా దాన్ని పెట్టి కూడా చూస్తాం.